హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 4. మీరు ముందు పాటలు గనక మిస్ అయి ఉంటే అవి కూడా చూసి ఇది చూడండి. ఏంటిరా ఏదో చేస్తావనుకుంటే ఫోటో సెషన్ పెట్టావు, స్టూడియో పెట్టుకుందామని ఫ్యూచర్ ప్లాన్ ఉందా ఏంటి అంటూ మనీ పక్కన ఉన్న ఓ గొట్టంగాడు అడుగుతాడు వెకిలిగా. హా, దీంతో ఏం చేయాలో అదే చేస్తాలే, నీ పని నువ్వు చూసుకో. అప్పటికే మధు దగ్గర తగ్గాల్సి వచ్చిందని కోపంగా ఉండి పక్క ఫ్రెండ్ మీద అరుస్తాడు మణి. చాలేరా, సీనియర్ రాగానే అన్నీ మూసుకుని వచ్చేసావు, మా దగ్గర మాత్రం పెద్ద ఈ ఏరియా ఎమ్మెల్యే కొడుకుని అని కటింగ్ ఇస్తావు అని నవ్వి అందరి ముందు చులకనగా వెక్కిరిస్తాడు ఆ ఫ్రెండ్. నిజమే, ఇన్ని రోజులు మా పెద్దనాన్న ఎమ్మెల్యే కాబట్టి నేను అలాగే చెప్పుకునేవాడిని. కానీ ఆ మధుగడి వల్ల ఈరోజు నా పరువంతా పోయింది అని కోపంగా ఇంటికి వెళ్ళిపోయి నైట్కి ఒక డెసిషన్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే మణి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఎవరికీ తెలియకుండా బయట నుండి తన వేరే ఫ్రెండ్స్ని తీసుకొస్తాడు. సరిగ్గా టైం చూసుకుని ఈవినింగ్ కాలేజీ వదిలాక కాలేజ్ బయట మణి ఫ్రెండ్స్ మధుని కొట్టడానికి రెడీగా ఉంటారు. మధు తన ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి ఒక్కడే పూరి కోసం పక్కన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మణి పంపిన వాళ్ళు మధు ఒక్కడే కనిపించగానే వెళ్ళి ఒక్కసారిగా వెనక నుండి అటాక్ చేస్తారు. మధు బైక్ అద్దంలో వాళ్ళని చూసి తెలివిగా తప్పించుకుంటూ వాళ్ళని కొడుతూ, ఎవర్రా మీరు, ఎందుకు కొడుతున్నారా అని అడుగుతుంటాడు. ఈలోపు పూరి వసు బయటికి వచ్చి చూసేసరికి మధు ముందు నుండి అందరినీ కొడుతుంటే ఒకడు వెనక నుండి కర్రపై తలపై కొడతాడు. మధు ఆ అని అరిస్తే వాడు ఇంకా కొట్టాలని వస్తాడు. అదంతా చూస్తూ వసు భయంతో అలాగే ఉండిపోయినా పూరి మాత్రం ఫాస్ట్గా వెళ్ళి వాడిని పక్కకు తోసేస్తుంది. వాడికి ఇంకా కోపం వచ్చి పూరి తలపై కొట్టబోతుండగా వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళను చూసి మనీ ఫ్రెండ్స్ పారిపోతారు. ఇదంతా ఒక్క నిమిషంలో జరిగిపోతుంది. పూరి కూడా వచ్చి మధు అంటూ పట్టుకుని బ్లడ్ రావడం చూసి వసుని పట్టుకోమని చెప్పి వెళ్ళి ఆటో తీసుకొచ్చి ఇద్దరు మధుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. మధు కోసం పూరి అడ్డు వెళ్ళటం, మధు ఎవరో తెలియకుండానే అతని పూరి పేరు పెట్టి పిలవడం, అవన్నీ చూస్తుంటే వసుకి అప్పటికే అనుమానం వస్తూ ఉంటుంది. హాస్పిటల్లో మధుకి ఫస్ట్ ఎయిడ్ చేశాక బ్లడ్ కావాలి, డోనర్ని వెతుక్కోండి అని నర్స్ చెప్తే వెంటనే పూరి, నాది తనది ఒకటే బ్లడ్ గ్రూప్, ప్లీజ్ చెక్ చేసి తీసుకుని బ్లడ్ ఎక్కించండి అంటుంది. వసు షాక్ అయ్యి, పూరి ఏ అంటున్నావు, అతను నీకు తెలుసా అని అడుగుతుంది. పూరి, అతను మా బావనే, మేమిద్దరం ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇలా బావకి అయ్యేసరికి నాకు తెలిసిందే నాకు మా బావ అంటే ఎంత ఇష్టమో అంటూ ఏడుస్తూ చెప్తుంది. పూరి మాటలకి వసు షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది. నర్స్ వచ్చి, బావ మరదలు అంటే అలానే ఉంటుందమ్మాయి, నువ్వేం కంగారు పడకు, మీ బావకేం కాదు, జస్ట్ బ్లడ్ తగ్గింది అంతే, ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇస్తున్నాక రేపటికల్లా లేచి కూర్చుంటాడు చూడు అంటూ బ్లడ్ పూరి నుండి తీస్తూ ఉంటుంది. పూరి హ్యాపీగా ఫీల్ అవుతూ, అవును, నాకు మా బావంటే ఇంత ఇష్టమని నాకే ఇన్ని రోజులు తెలియలేదు, ఇంకా బావకి ఎప్పుడు తెలుస్తుందో అని అప్పుడే సిగ్గుపడిపోతూ ఉంటే నర్స్, రేపు లేచాక నువ్వే బ్లడ్ ఇచ్చావని కాపాడావని ముందు చెప్పు, ఆ తర్వాత మెల్లిగా నీ లవ్ మ్యాటర్ చెప్పు, ఎలాగా మీ ఇద్దరు బావ మరదల్లే కాబట్టి మీ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉండదులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పటికే మధుతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న వసుకి ఆ మాటలు వింటుంటే మనసంతా ముక్కలైనట్టు అనిపిస్తుంది. కాసేపు కామ్గా కూర్చుని పూరి ఇంకా మధుల పేరెంట్స్ వచ్చాక పూరి చెప్పింది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ ఏడుస్తూ వచ్చి మధును చూసి చాలా బాధపడతారు. సత్యం, అమ్మా పూరి ఏమైందమ్మా అంటూ అడుగుతారు. పూరి, ఏం లేదు, చిన్న యాక్సిడెంట్, బావకి చిన్న దెబ్బ తగిలింది, రేపటికి తగ్గిపోతుందట, ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చన్నారు అనగానే ఇంకేం పెద్దగా ఆడకుండా ఊరుకుండిపోతారు. మధుకి బాగానే ఉందని డాక్టర్ కూడా చెప్పడంతో అందరూ కూల్ అవుతారు. కానీ వాళ్ళెవరికీ పూరి చపాతీకి బ్లడ్ ఇచ్చిన విషయం ఇంకా తెలియదు. మధుకి తెలివి వచ్చాక, మధు,
అమ్మా. లక్ష్మి. మధు ఇప్పుడెలా ఉందిరా? మధు. బాగానే ఉన్నా అమ్మా. లక్ష్మి. ఈరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. నీకెలా ఉంది? వెళ్ళిపోదామా? ఇంకో రోజు వద్దామా? మధు. నేను బాగానే ఉన్నానమ్మా. వెళ్ళిపోదాం. లక్ష్మి. అలాగే ఉండు, మీ నాన్నకి ఫోన్ చేస్తా, వస్తారు అంటూ ఫోన్ చేయడానికి వెళ్ళిపోతారు. ఈలోపు పూరి వస్తుంది. పూరి. మధు ఇప్పుడెలా ఉంది? బావా అని పిలవచ్చుగా. పిలిచి ఉంటే వాళ్ళ లైఫ్ వేరేలా ఉండేది. మధు. బానే ఉన్నాను. పూరి. నిన్ను కొట్టిందెవరు? మధు. నాకు కూడా తెలీదు. అవును, అమ్మ వాళ్ళకి ఏం చెప్పావు? పూరి. ఒక ఆటో వెనక నుండి సడన్ గా వచ్చి గుద్దితే బైక్ పై నుండి పడిపోయావు అని చెప్పా. మధు. అమ్మయ్యా, థ్యాంక్స్ పూరి. లేదంటే మళ్ళీ కాలేజీకి కూడా ఇంట్లో పంపరు. వాళ్ళెవరో నేనే కనుక్కుంటా. నువ్వు ఎవరికీ చెప్పకు. పూరి. అలాగే అని నవ్వుతుంది. కాని ఆమె మాటల్లో, నవ్వులో వచ్చిన తేడా చపాతీకి తెలియనే తెలీదు. చిన్న దెబ్బనే కాబట్టి అదే రోజు హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. నెక్స్ట్ డే మధుకి దెబ్బ తగిలిందని అతని ఫ్రెండ్స్ చూడ్డానికి ఇంటికి వస్తారు. కిరణ్. మధు ఎలా ఉందిరా? మధు. హా, ఐఎమ్ గుడ్ రా. నన్ను కొట్టిన వాళ్ళ గురించి కనుక్కోమని ఫోన్లో చెప్పా కదా, కనుక్కున్నావా? తెలిసిందా అని అడుగుతాడు. విజయ్. లేదురా, వాళ్ళు మన కాలేజీ వాళ్ళు కాదట. మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగాం. వేరే కాలేజ్ అయ్యుంటారు. కిరణ్. కానీ నీకు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చింది ఎవరో తెలిసిందిరా. మధు. అవునా, ఎవర్రా? కిరణ్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వసుమతి అంటరా. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి బ్లడ్ కూడా ఇచ్చిందంట. మధు. అవునా అని మనసులో వసుమతి అంటే ఊరి ఫ్రెండ్ కదా అనుకుంటూ ఉంటాడు. విజయ్. అవునురా, మేం కనుక్కున్నాం. తనని నువ్వు ముందు రోజే ర్యాగింగ్ నుంచి కాపాడావట. కిరణ్. ఇంకొక విషయం కూడా ఉంది రోయ్. మధు. ఏంటి? కిరణ్. ఆ వసుమతి అన్న అమ్మాయి నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుందట అని నవ్వుతాడు. విజయ్. నీకు ఎక్కడో మచ్చ ఉందిరా బావా. లేదంటే ఆ అమ్మాయి నిన్ను చూసిన వెంటనే లవ్ చేయడం ఏంటి? టైంకి తను అక్కడే ఉండి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? బ్లడ్ కూడా ఇచ్చి నీ ప్రాణాలు కాపాడడం ఏంటి చెప్పు? వాళ్ళు అలా చెప్పేసరికి మధు ఆలోచిస్తూ ఉండిపోతాడు. కిరణ్, విజయ్ ఎందుకలా చెప్పారు? వాళ్ళకి అలా మార్చి చెప్పిందెవరు? మనీనా లేదంటే వసునా? మధు వసుని లవ్ చేస్తాడా? కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.